బావా, అక్కతో ఏమైనా మాట్లాడాలా? నువ్వు మా అక్కని లవ్ చేసావు కదా, మీ అక్కని గుండెల్లో పెట్టుకుని పూజించా. గాడిద సంగీతానికి ఒంటే ఓహో అంటే ఒంటే అందానికి గాడిద ఆహా అందంట. వెనకకి నీలంటోడే. బావా నువ్వు వర్జినా? ఏంటి తడపడుతున్నారు? ఏమైనా ఎఫర్లు ఉన్నాయా ఏంటి? ఎన్నున్నాయి, ఎంతమందితో ఉన్నాయి? అమ్మా తల్లి ఆప్తావా, నేను వర్జినే. ఇంత వయసు వచ్చింది, ఎఫైర్లు ఏం లేవంటే బడిలో ఏమైనా రిపేర్లు ఉన్నాయా? ఏంటి అల్లుడు గారికి సన్న నొక్కులే గాని సంగీతం లేదన్నమాట. జీవితం నీలాంటోడికి మా అక్కడి నుంచి పెళ్లి చేస్తే దాని గొంతు కోసినట్టే. అమ్మాయి గొంతు కోసేస్తారా? మా అమ్మాయి గొంతు కోసేస్తారా? అయ్యయ్యో వద్దమ్మా, మా అమ్మాయి మంచి కాఫీ పెడుతుంది, పెళ్ళెద్దు గాని తాగి వెళ్ళండి. అయ్యో అత్తయ్య గారు మీరు ఆగండి. అమ్మా తల్లి, నేనెంతో ట్రై చేస్తే మీ అక్క నాకు పడింది. నా జీవితం నాశనం చెయ్యొద్దే. సర్లే, నీకు మా అక్క పడ్డం ఎక్కువ, ఇంకా వేరే వాళ్ళు కూడానా? ఛాన్సే లేదు. అయిపోయి ఉంటాలే. దీన్ని పిచ్చి ఏంట్రా ఆ అబ్బాయిలు సింగిల్ కొంటే ఫోన్ చూడాలి, నువ్వేంటి ఆకాశంలో చూస్తున్నావు? రేమో రోజు నీతో తిరుగుతుంటాను కదా, అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందిరా, నీకే గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు నాకెందుకు ఉంటుందిరా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అంటే ఆవేశపడకరా, నా మాటల్లో నా అర్థాన్ని గ్రహించి అర్థం చేసుకోరా. అంత అర్థం చేసుకున్న బుర్ర నాకే ఏడిస్తే ఆ బుర్ర తక్కువ నేను లవ్ చేస్తాను. రే మావా, నాకు లవ్ చేయాలనిపిస్తుందిరా. ఇలాంటి వాటి ఇద్దరేట్గా చెప్తావండి. ముందా ఫోన్ అర్జెంట్గా ఇన్స్టాలో కత్తిలో అమ్మాయిని ఫాలో కొట్టి వాళ్ళని ఫాలో ఎలా చేద్దాం. రే ఎస్, వాళ్ళు కాదు అంటే పాత సినిమాలు రోడ్డు మీద తిరుగుతారు వాళ్ళనా? ఇప్పుడంతా ఇన్స్టానేరా, పెళ్ళి పిల్లలు పడడం తప్ప. ఏమో ఫ్యూచర్లో అది కూడా జరిగిపోద్దామో, ఎవడికి తెలుసు. ఏం అవసరం లేదు, కానీ ఆల్రెడీ ఒక అమ్మాయిని చూశాను. నువ్వు రోజులో 8 hours ఆఫీస్లో, మిగతా 16 hours నాతోనే ఉంటావు. ఈ గ్యాప్లో ఎవరు లవ్ చేసావురా? కాంప్లెక్స్ ఆఫీస్లో లవ్ చేసావేంటి? ఆఫీస్లో కాదురా. మరి డ్రెస్ కోసం బుట్టికి వెళ్ళాం కదా, ఆ అమ్మాయేమో. ఆ అమ్మాయా? ఎలా చూసావుగా ఆ రోజు నేను మాట్లాడినదో? ఆయన అమ్మాయి నీకు సెట్ కాదురా. అవసరమైతే ఇన్స్టాలో కాదు, ఎక్స్లోనో, ఎక్స్ దనమ్మా ముగ్గులోనో చేద్దాం. అంతేగాని ఆమె మాత్రం మనకు వద్దు. రేయ్, ఆ రోజు నువ్వు చేసిన దానికి నాకే తిట్టాలనిపించింది. అలాంటి తనకు అనిపించకపోవడంలో తప్పే లేదురా. అంతేలేరా, ఆ అమ్మాయి కోసం అన్నే తప్పడతావా? ఆ అమ్మాయికి ప్రేమ గురించి చెప్పకముందే తప్పు అంటున్నాడు. అదే అమ్మాయి ప్రేమ ఒప్పుకుంటే దాన్నే తప్పుడు నా కొడుకు అంటాడేమో. రేయ్ ఏంట్రా ఏదో అంటున్నావు? అదే మా అంటే 2 daysలో అమ్మాయి రమ్మని చెప్పింది కదా, అదే కూర్చేస్తాను. రేయ్ ఏంట్రా అలా చూస్తున్నావు? నేనేమన్నాను? పదెళ్దాం. ఇంకా తెల్లారలేదురా. పద, తెల్లారిపోయింది. పద పద పద. ఇదిగోండి కాఫీ తాగండి. హలో వైఫీ, ఫస్ట్ టైం నీ కాపీ అదుర్సే. అవునా అండి? అవునే, రోజులు చేయొచ్చు కదే పిచ్చిమొక్కమా. అయితే అలాగే వెళ్ళి ఓ డబ్బా కాఫీ చాక్లెట్ తీసుకురండి. అవెందుకే? అంటే అది ఇంట్లో కాఫీ పొడి అయిపోతే పాలలో కాఫీ చాక్లెట్ కలిపిచ్చా. అదేదో ఆ చాక్లెట్ ఆ చేతికిస్తే నోట్లు వేసుకొని చప్పించుకొని కూర్చునేవాడిని కదే. సర్లేండి, ఇప్పటి నుండి అలానే చేస్తా. హలో మేడం, ఈ కాపీ తీసుకెళ్ళి సింక్లేసేయి. పడేస్తానులేండి. అయినా మీరు పెళ్ళాక చాలా మారిపోయారు తెలుసా?
అవునే, నీ వంటల దెబ్బకి 20 కేజీలు తగ్గాను. నేను మాట్లాడుతున్న బరువు గురించి కాదు, నా మీద ఉన్న ప్రేమ గురించి. పెళ్లికి ముందు ఉన్న ప్రేమ ఇప్పుడు అస్సలు ఉండట్లేదు తెలుసా? దా ఇక్కడ కూర్చో, దాని గురించే మాట్లాడుకుందాం. పెళ్ళికి ముందు ఎట్లుండానో తెలుసా? లూజ్ ఎయిర్తో అలా బుడిబుడి అడుగులు వేస్తూ తిరిగేదాను. మరి ఇప్పుడు 2 ముళ్ళు వేసుకొని తిరుగుతున్నావు. పెళ్ళికి ముందు ఎలాంటి బట్టలు వేసుకోని తెలుసా? మరి ఇప్పుడు పాస్పన్ ఎట్లా వేసుకుని తిరుగుతున్నావు. అప్పట్లో ఆ చిన్న పెదాలు, ఎర్ర లిప్స్టిక్ ఎంత అందంగా రెడీదానో తెలుసా? మరి ఇప్పుడు కనీసం పొలం దొంగతున్నావు లేదా? అసలు మారిపోయింది నువ్వు, మారిపోయింది నన్ను అంటున్నావు. ఇప్పుడు చెప్తున్నా విను, పెళ్ళికి ముందు ఎంత అందంగా రెడీదానవో ఇప్పుడు అలాగే రెడీ అవ్వు, అంతకని ఎక్కువ ప్రేమిస్తాను. అంటే మీరు నన్ను పెళ్లి చేసుకుంది నా అందాన్ని చూసా, నా మనసుని చూసి కాదా? ప్రాక్టికల్గా మాట్లాడి పెళ్ళమా, మనసు బుద్ధిది చెవిటిది, అది చూడలేదు మాట్లాడలేదు. కాబట్టి మనసు గురించి కాకుండా నీ పక్కన్న మనిషి గురించి ఆలోచించు. అవసరం లేదు, నేను నాలానే ఉంటా, మీరు మీలానే ఉండండి. చెప్పిన మాట వింటే అది పెళ్ళం ఎందుకు అవుతుంది? ఇప్పుడే వస్తామా? హలో. హాయ్ బంగారం, కోపం పోయిందా? అయినా నీ మీద కోపం ఎంతసేపు? 1 or 2 days. తిన్నావా? నువ్వు నన్ను ఇన్స్టాలో కూడా బ్లాక్ చేసావు. తీస్తాలే, చెప్పు ఇంకా. చెప్పాలి. చెప్పు ఇంకా. చెప్పాలి. ఒక్క నిమిషం రా, మమ్మీ కాల్ చేస్తుంది. సరే మాట్లాడు. అమ్మకుటి అమ్మకుటి అమ్మకుటి. హాయ్ నాన్నకుటి. ఏంటి అమ్మకుటి నన్ను పూర్తిగా మర్చిపోయావు? అయినా నిన్నెలా మర్చిపోతాను అనుకుట్టి. అయినా నీకెందుకు ఈ మధ్య ఇలా అనిపిస్తుంది? ఈ మధ్య నీకు ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అని వస్తుంది. ఆ వేస్ట్ ఫెలోతోనే మాట్లాడుతున్నావా? చిచ్చి, నువ్వే అంటున్నావు కదా వాడు వేస్ట్ ఫెలో అని, నువ్వే అంటున్నావు కదా వాడు వేస్ట్ ఫెలో అని, నువ్వే అంటున్నావు కదా వాడు వేస్ట్ ఫెలో అని. వాడితో ఎందుకు ఇంతసేపు మాట్లాడతాను? నీ ప్రేమ పొందడానికి ఎన్నో పాటలు పడ్డాను, అయినా నీ ప్రేమ పొందలేకపోయాను. ఆ వేస్ట్ ఫెలో కూడా నిన్ను ఎలా పాడేశాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వాడు అదృష్టవంతుడు అంతే, వాడు అదృష్టవంతుడు అంతే, వాడు అదృష్టవంతుడు అంతే. నువ్వు వదిలే. మనం హైదరాబాద్లో తిరిగిన చోటు అంటూ ఉందా? అసలు వాడిని అలా తిప్పుతున్నాడా? అంత నీతో తిరిగాక, అంత నీతో తిరిగాక, అంత నీతో తిరిగాక ఇంకా హైదరాబాద్లో వాడితో చూసేదేముంది? చార్మినార్ పోదామా? వద్దు కన్నా, చాలా దూరం. గోల్కొండ పోదామా? గోల గోల ఉంటుంది, గోల్కొండ వద్దు కన్నా. ట్యాంక్ బండ్ పోదామా? లేదు కన్నా, అది చాలా దూరం కదా. ఏ అమ్మకుటి, నీకు చెప్పడం మర్చిపోయా. మనం ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేసాం కదా, అది 1 million వ్యూస్ దాటిపోయాయి. అవునా నాన్నకుటి? ఏ రీల్? అదే నేను నీకు స్ట్రాబెరీ తినిపించాను కదా. నన్ను ఇన్స్టాలో కూడా బ్లాక్ చేసావు. తీస్తాలే, తీస్తాలే. ప్రపంచంలో 8వ వింత చూస్తున్నాను తెలుసా? ఒక స్ట్రాబెరీ ఇంకో స్ట్రాబెరీని తిన్నాం. చల్ చాలే, నేను ఇలా ఉన్నాను. ఆసమే. ఏంటి అంత అసహ్యంగా ఉన్నానా? చదువురాను మొద్ద. సారీ బా, లవ్ యూ బా. ఏ అమ్మకుటి, నీకు ప్రపోజ్ చేసి ఒక ఫోటో దిగాం కదా, అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశా. చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. ఏమని పెట్టారు? మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంట. ఓ, మనం ఫ్యూచర్లో పెళ్ళి కూడా చేసుకుంటామంట. మామ ముందైపోతుంది రారా. పోరా పోరా. అమ్మకుటి కాల్స్
మీద కాల్ చేస్తున్నాడు. ఫోన్ స్విచ్ చేసేద్దాం. అమ్మకుటి అరే ఇలా దొరికిపోయాయేంటి? ఏమైందిరా మా అంత టెన్షన్లో ఉన్నావు? ఇప్పుడు వీడికి విషయం చెప్తే ఎదవైపోతాం. టాపిక్ డైవర్ట్ చేద్దాం. పొద్దున్నే ఇన్స్టాలో ఒక జోక్ చూసారా? భలే నవ్వొచ్చింది. జోకా? అదేంటో చెప్తే మేము కూడా నవ్వుతాం కదరా. చెప్తామా పద. రేయ్ మనోడు ఏదో జోక్ చెప్తాడంట, అందరూ వినండి రా. చెప్పరా. ఇద్దరు లవర్స్ కాల్ మాట్లాడుకుంటున్నారా. అంతలో ఆ అమ్మాయికి ఇంకో నెంబర్ నుండి కాల్ వస్తుంది మావా. అప్పుడు ఆ అమ్మాయి అబ్బాయికి మా మమ్మీ కాల్ చేస్తుందని చెప్పి ఇంకో అబ్బాయితో మాట్లాడిందిరా. ఓకే. తన లవర్ని వాడి ఎదవం చేసి మాట్లాడుతుంటే అమ్మాయి ఆపకుండా వెనక బీజం వేస్తుంది మావా. ఇందులో జోకే ఉంది మావా. ఆ మాటని ఆ లవర్ వినేశాడు రా. ఫోన్ హోల్డ్లో కాకుండా మర్జ్ అయిందిరా. పెగ్గు ఫిక్స్ అయిందిరా. ఆ రీల్ నాకు కూడా షేర్ చేయమా. ఎందుకురా? అంటే ఎరుపప్పు ఎవరో చూసి మనలోకి షేర్ చేద్దామని. తప్పురా. పక్కోడి బాధను 10 మందికి పంచకూడదు. ఇదే నీ ఫ్రెండ్కి జరిగితే షేర్ చేస్తావా? చెయ్యను మావా. గుడ్. చేస్తే వాడు కాదు, వాడి ఫ్రెండ్ అని చెప్పుకున్నందుకు నేను అవుతా ఎరుపప్పనే.